Good morning everybody. Okay. And first year zoology లో కూడా మన టాపిక్స్ వచ్చేసి జీవ ప్రపంచ వైవిధ్యం. జీవ ప్రపంచ వైవిధ్యం. సెకండ్ చాప్టర్ జంతు దేహ నిర్మాణం. జంతు దేహ నిర్మాణం. థర్డ్ చాప్టర్ ని జంతు వైవిధ్యం. ఇది దేనికి చెందింది అంటే అకశేరుక నిర్మాణాలకు. అకశేరుకాలకు. అకశేరుకాలు అంటే ఏవైతే వెన్నుముక లేని జీవులు ఉంటాయో వాటిని ఏమంటున్నామంటే అకశేరుకాలు అంటున్నాం. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్ వచ్చేసి థర్డ్ వన్ జంతు వైవిధ్యం 1, ఫోర్త్ వన్ జంతు వైవిధ్యం 2. ఇది వచ్చేసి దేనికి అంటే సకశేరుకాలకు చెందింది. సకశేరుకాలు ఏవైతే వెన్నుముక కల జీవులు ఉంటాయో వాటిని ఏమంటున్నామంటే సకశేరుకాలు అంటున్నాం. అదేవిధంగా ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి గమనము. గమనము ప్రత్యుత్పత్తి. గమనము మరియు ప్రత్యుత్పత్తి. ప్రత్యుత్పత్తి ఏ జీవుల్లో అంటే ప్రోటోజోవా జీవుల్లో. ప్రోటోజోవా జీవుల్లో. అదేవిధంగా సిక్స్త్ చాప్టర్ వచ్చేసి మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్ర. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్ర. నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ వచ్చేసి పెరిప్లానెటా అమెరికానా. పెరిప్లానెటా అమెరికానా. ఎయిత్ చాప్టర్ వచ్చేసి మనకు ఆవరణ వ్యవస్థ. మరియు పర్యావరణము. ఏ చాప్టర్ వచ్చేసి మనకు ఆవరణ వ్యవస్థ మరియు పర్యావరణము. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ జువాలజీ లోపల మనకు వచ్చేసిన చాప్టర్లు ఏంటి అంటే వాటి నేమ్స్ ఏంటంటే జీవ ప్రపంచ వైవిధ్యము, జంతు దేహ నిర్మాణము, జంతు వైవిధ్యము 1 అకశేరుకాలు, జంతు వైవిధ్యము 2 సకశేరుకాలు, గమనము మరియు ప్రత్యుత్పత్తి ఏ జీవుల్లో ప్రోటోజోవా జీవుల్లో, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్ర, పెరిప్లానెటా అమెరికానా, ఆవరణ వ్యవస్థ మరియు పర్యావరణము. ఈ చాప్టర్స్ మనకు వచ్చేసి ఎందులో కూడా అంటే ఇంకా ఫస్ట్ ఇయర్ జువాలజీ లోపల. అదేవిధంగా ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నిర్జీవులకు సజీవులకు మధ్య తేడా ఏంటి? నిర్జీవులకు సజీవులకు మధ్య తేడా ఏంటి? నిర్జీవులు అంటే ఏంటి? సింపుల్ గా ప్రాణం లేని జీవులను ఏమంటారు? నిర్జీవులు అంటారు. ప్రాణం ఉన్న జీవులను సజీవులు అంటారు. నిర్జీవులకు ఎగ్జాంపుల్ ఏంటి? బోర్డు కావచ్చు, బెంచ్ కావచ్చు, చాక్పీస్ కావచ్చు, ఇవన్నీ నిర్జీవులకు ఎగ్జాంపుల్. ప్రాణం లేని వాటిని నిర్జీవులు అంటారు. అదేవిధంగా సజీవులకు ఎగ్జాంపుల్ ఏంటి? మానవుడు కావచ్చు, ఇతర జంతువులు కావచ్చు, ఓకే ఎక్సెట్రా ఎక్సెట్రా. అదేవిధంగా నిర్జీవులను సజీవులను ఏ విధంగా గుర్తిస్తావు? నిర్జీవులను సజీవులను ఏ విధంగా గుర్తిస్తావు అంటే మనం ఏం చెప్తాం? ఫస్ట్ గా మనకి తెలిసింది ఏంటి అంటే వాటికి ప్రాణం ఉంది కాబట్టి సజీవులు అంటున్నాం, ప్రాణం లేదు కాబట్టి నిర్జీవులు అంటున్నాం అంటాం.
ఓకే, అదేవిధంగా ఇంకేంటి, సజీవులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు పోతున్నాయి, నిర్జీవులు పోతలేవు. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ప్లాంట్స్ కు ప్రాణం ఉందా లేదా, చెట్లకు ప్రాణం ఉందా లేదా, ఉంటుంది. కానీ చెట్లు ఒకే ప్లేస్ లోపల ఉంటున్నాయి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం లోపలికి కదలట్లేదు. కాబట్టి వాటికి ప్రాణం లేదా, ప్రాణం ఉంది. ఓకే, కానీ వాటిని గుర్తించే కారణాలు వేరే ఉన్నాయి. సజీవులను నిర్జీవులను గుర్తించే కారకాలు వేరే ఉన్నాయి. ఈ చాప్టర్ లోపల, ఈ చాప్టర్ లోపల జీవ ప్రపంచ వైవిధ్యం చాప్టర్ లోపల మనం వాటి గురించి తెలుసుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా ఏకకేంద్రక జీవులు, అదేవిధంగా నిజకేంద్రక జీవులు అంటే ఏంటిది, దానికంటే ముందు ఏకకణ జీవులు, బాహుకణ జీవులు, ఏకకణ జీవులు బాహుకణ జీవులకు మధ్య తేడా ఏంటి అంటే, ఏకకణ జీవులు అనేటివి ఏక అంటే ఒకటే కణం ఉన్న జీవుల్ని ఏమంటున్నాం అంటే ఏకకణ జీవులు అంటున్నాం. అదేవిధంగా బాహుకణ జీవులు అంటే ఒకటి కంటే ఎక్కువ కణాలు కలిగిన జీవులను, ఏమంటున్నాం, బాహుకణ జీవులు అంటున్నాం. అదేవిధంగా ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఏంటిది అంటే ప్రోటోజువా ఫైలంకు చెందింది, ప్రోటోజువా రాజ్యానికి చెందిన జీవులు. ఓకే, అదేవిధంగా వీటికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే న్యూక్లినా, ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్ ఏంటిదంటే న్యూక్లినా, పారామీషియం ఎగ్జాంపుల్ ఆఫ్ ఏకకణ జీవులు. ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూక్లినా, పారామీషియం. ఈ ఏకకణ జీవుల లోపల ఏంటి అంటే ఒకటే కణం ఉంటుంది కాబట్టి ఆ ఒకే కణము ఆ జీవికి సంబంధించిన అన్ని రకాల పనులను చేస్తూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఆహారం జీర్ణం చేయడం లోపల తోడ్పడుతుంది ఒకటే కణం. అదేవిధంగా విసర్జన వ్యవస్థకు సంబంధించి వేస్ట్ మెటీరియల్ ఏవైతే విసర్జక పదార్థాలు ఉన్నాయో అవి బయటకు విసర్జించడానికి, బయటకు పంపించడం లోపల తోడ్పడుతూ ఉంటుంది. అదేవిధంగా శ్వాస వ్యవస్థ ఉంది కదా, ఈ శ్వాస వ్యవస్థ కూడా ఏం చేస్తుంది, ఈ ఒకటే కణం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లోపలికి రావడానికి, బయటికి వెళ్ళడం లోపల తోడ్పడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద బాహుకణ జీవులు. బాహుకణ జీవులు అంటే అనేక కణాలు కలిగిన జీవులు లేదా ఒకటి కంటే ఎక్కువ కణాలు కలిగిన జీవులు ఏమంటారు అంటే బాహుకణ జీవులు అంటున్నారు. ఓకే, అదేవిధంగా దీనికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే మానవుడిని తీసుకోవచ్చు, బెస్ట్ ఎగ్జాంపుల్ మానవుడు. అదేవిధంగా అనేక రకాల మొక్కలు మొదలగునవి. ఓకే, అదేవిధంగా బహుకణ జీవుల లోపల ఏంటిది అంటే ఒక్కొక్క పనిని నిర్వర్తించడానికి ఒక్కొక్క వ్యవస్థ ఉంది, ఒక్కొక్క పనిని నిర్వర్తించడానికి ఒక్కొక్క వ్యవస్థ అనేది ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మానవుల లోపల ప్రత్యేకమైన జీర్ణ వ్యవస్థ ఉంది, ఆహారం జీర్ణం కావడం లోపల. శ్వాస వ్యవస్థ ఉంది, వాయువుల వినిమయం లోపల. వాయువుల వినిమయం అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ లోపలికి రావడం, బయటకు పోవడం లోపల హెల్ప్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థ, రక్తాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్లడం లోపల. ఈ విధంగా ఒక్కొక్క పనిని నిర్వర్తించడానికి ఒక్కొక్క వ్యవస్థ అనేది ఉంది. దాని ఏకకణ జీవులకు బహుకణ జీవులకు తేడా ఇది. ఓకే, అదేవిధంగా జీవ ప్రపంచ వైవిధ్యం లోపలికి వెళ్తే, చాప్టర్ లోపలికి వెళ్తే ఏంటంటే మీరు ఆల్రెడీ చెప్పుకున్నారు, నిర్జీవులు సజీవులు మధ్య తేడా అంటే ప్రాణం ఉన్న సజీవులు, ప్రాణం లేని నిర్జీవులు. అవే కాకుండా నిర్జీవులను మరియు సజీవులను గుర్తించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే
సజీవులను గుర్తించడానికి కారణాలు. కణ వ్యవస్థ, కణ వ్యవస్థ. అదేవిధంగా రెండవది వ్యవస్థీకరణలో సంక్లిష్టత. వ్యవస్థీకరణలో సంక్లిష్టత. థర్డ్ వన్ వచ్చేసి సునిశ్చితత్వం. సునిశ్చితత్వం. నాలుగోది వచ్చేసి పెరుగుదల. ఐదోది ప్రత్యుత్పత్తి. ఆరవది ఏంటి అంటే జీవక్రియ. జీవక్రియ. సెవెంత్ వన్. ఏడవది ఏంటంటే సమతా స్థితి. సమతా స్థితి. అదేవిధంగా ఎనిమిదవది ఏంటంటే ఎవల్యూషన్ అంటే మార్పు. తొమ్మిదవది ఏంటంటే వాక్యార్థము. పదవది ఏంటంటే మరణము. ఓకే, సజీవులను గుర్తించడానికి గల కారణాలు ఏంటంటే సజీవుల లోపల కణ వ్యవస్థ అనేది ఉంటుంది. అదేవిధంగా వ్యవస్థీకరణలో సంక్లిష్టత అనేది చూస్తాం మనము. సునిశ్చితత్వము అనేది కనబడుతుంది. పెరుగుదల కనబడుతుంది. ప్రత్యుత్పత్తి అనేది నిరంతర ప్రక్రియ. జీవక్రియ అనేది జరుగుతుంది. సమతా స్థితి అనేది ఉంటుంది. మార్పు అనేది గమనించగలుగుతాము. వాక్యార్థము అనేది చూస్తాము. మరణం కూడా సంభవిస్తుంది. ఓకే, ఇవి సజీవుల లోపల ఉన్న కారణాలు. కానీ నిర్జీవుల లోపల ఇలాంటి కారణాలు ఏవి ఉండవు. నిర్జీవుల లోపల ఇలాంటి కారణాలు ఏవి ఉండదు. ఇప్పుడు మనం ఒక్కొక్క కారణం గురించి తెలుసుకుందాము. ఫస్ట్ కణ వ్యవస్థ. ఓకే, అండ్ హియర్ ఇక్కడ ఏంటిదంటే ప్రతి జీవి ప్రాణంతోని ఉన్న ప్రతి జీవి తన జీవితాన్ని దేనితోని ప్రారంభిస్తుంది అంటే ఒక కణంతోని ప్రారంభిస్తుంది. కాబట్టి కణాన్ని ఏమంటున్నాము అంటే నిర్మాణాత్మక, క్రియాత్మక. నిర్మాణాత్మక మరియు క్రియాత్మక. యూనిట్ అంటున్నాము. ఎందుకు అంటే జీవి నిర్మాణం లోపల, అది చేసే పని లోపల ఈ కణం అనేది తోడ్పడుతుంది. ప్రతి సజీవి తన జీవితాన్ని దేంతో ప్రారంభిస్తుంది అంటే ఒక కణంతో ప్రారంభిస్తుంది. ఆ కణాన్ని ఏమంటున్నాం? నిర్మాణాత్మక. ఈ కణం బాడీ పెరుగుదల లోపల తోడ్పడుతుంది, శరీర పెరుగుదల లోపల తోడ్పడుతుంది. అదేవిధంగా క్రియాత్మక, చేసే పని లోపల కూడా తోడ్పడుతుంది. కాబట్టి కణాన్ని ఏమంటున్నాం? నిర్మాణాత్మక మరియు క్రియాత్మక యూనిట్ అంటున్నాము. నెక్స్ట్ వ్యవస్థీకరణలో సంక్లిష్టత. నెక్స్ట్ ఏంటి? వ్యవస్థీకరణలో సంక్లిష్టత. ఒక వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థకు పోయే కొలది, ఒక వ్యవస్థ నుండి ఇంకొక వ్యవస్థకు పోయే కొలది ఏం జరుగుతుంది అంటే సంక్లిష్టత అనేది పెరుగుతూ ఉంటుంది. సంక్లిష్టత అనేది పెరుగుతూ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. పరమాణువులు కొన్ని రకాల పరమాణువులు కలిసి దేన్ని ఏర్పరుస్తున్నాయి అంటే అణువులను ఏర్పరుస్తున్నాయి. కొన్ని రకాల అణువులు కలిసి దేన్ని ఏర్పరుస్తున్నాయి అంటే కణంను ఏర్పరుస్తున్నాయి. కొన్ని రకాల కణాలు కలిసి కణజాలాన్ని, కణజాలాలు కలిసి అవయవాన్ని, అవయవం కలిసి అవయవ వ్యవస్థలని, అవయవ వ్యవస్థలు కలిసి జీవిని, కొన్ని రకాల జీవులు కలిసి జనాభాని, జనాభాలు కలిసి కొంత జనాభా కలిసి సమూహాన్ని, సమూహం కలిపి ఆవరణ వ్యవస్థలని, ఆవరణ వ్యవస్థలు కలిసి బయోస్పియర్ ని. ఈ విధంగా పరమాణువులు అణువుల్ని, అదే విధంగా అణువులు కణాన్ని, కణాలు కలిపి కణజాలాన్ని, కణజాలాలు కలిపి అవయవంని, అవయవాలు కలిసి అవయవ వ్యవస్థలని, అవయవ వ్యవస్థలన్నీ కలిసి దేని ఏర్పరుస్తున్నాయి? ఒక జీవిని. ఓకే, అదే విధంగా జీవులన్నీ కలిసి జనాభాని, కొంత జనాభా కలిసి సమూహాన్ని, కొన్ని సమూహాలు కలిసి ఆవరణ వ్యవస్థను, కొన్ని రకాల ఆవరణ వ్యవస్థలు కలిపి బయోస్పియర్ను. ఓకే, జీవగోళాన్ని లేదా జీవగోళంను ఏర్పరుస్తున్నాయి. ఓకే, అదే విధంగా ఇక్కడ పోయినా కొద్ది ఏంటిదంటే ఒక వ్యవస్థ నుంచి పరమాణువు నుంచి అణువులకి, అణువుల నుంచి కణానికి వెళ్లే కొలది సంక్లిష్టత అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. కణము, ఇది కణం అనుకోండి. అదే విధంగా కొన్ని రకాల కణాలు కలిసి ఏమి ఏర్పడుతుంది? కణజాలము అనేది ఏర్పడుతుంది. కొన్ని రకాల కణజాలాలు కలిసి అవయవము ఏర్పడుతుంది. ఓకే, కణం కలిసి కణజాలాన్ని, అదే విధంగా కొన్ని రకాల కణజాలాలు కలిసి అవయవం ఏర్పరుస్తుంది. అంటే ఏమన్నట్టు ఇక్కడ పోయే కొలది, ఒక వ్యవస్థ నుండి ఇంకొక వ్యవస్థకు వెళ్లే కొలది ఏం పెరుగుతుంది? సంక్లిష్టత అనేది పెరుగుతుంది. దీన్ని ఏమంటున్నామంటే వ్యవస్థీకరణలో సంక్లిష్టత అంటున్నాం. ఏమంటున్నాం? వ్యవస్థీకరణలో సంక్లిష్టత అంటున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఏమని అంటే ఆల్రెడీ సజీవులు నిర్జీవులకు మధ్య తేడా చెప్పుకున్నాం. అదే విధంగా ఇంకేంటిదంటే సజీవులు ప్రాణం ఉండడానికి, నిర్జీవులు ప్రాణం లేని దానికి కారణం ఏంటి అంటే చూడండి, ఇక్కడ పరమాణువులు, అణువులు అనేటివి సజీవులు మరియు నిర్జీవుల లోపల ఉంటున్నాయి. రెండింటి లోపల, సజీవుల లోపల నిర్జీవుల లోపల ఏముంటున్నాయి? పరమాణువులు ఉంటున్నాయి మరియు అణువులు అనేటివి ఉంటున్నాయి. ఓకే, అదే విధంగా ఈ పరమాణువులు, అణువులు రెండింటి లోపల ఉంటున్నాయి కదా. సజీవుల లోపల యుద్ధం. పరమాణువులకు అణువులకు మధ్య, పరమాణువులు అణువులు వీటి మధ్య ఏంటిది అంటే కొంత ఖాళీ ప్రదేశం అనేది ఉంటుంది. ఇందులోపల సజీవుల లోపల పరమాణువులు అణువుల మధ్య కొంత ఖాళీ ప్రదేశం అనేది ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశం లోపల ఏంటిది అంటే ఏముంటుంది? ద్రవ పదార్థం ఉంటుంది. ఓకే, ద్రవ పదార్థం అనేది ఉంటుంది. ఇది దేనికి హెల్ప్ అవుతుంది అంటే కణ నిర్మాణానికి తోడ్పడుతూ ఉంటుంది. కణ నిర్మాణానికి తోడ్పడుతూ ఉంటుంది.
అదే విధంగా నిర్జీవుల లోపల ఏంటిది అంటే అణువులు పరమాణువుల అమరిక చాలా దగ్గరగా ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది. పరమాణువులు అణువుల అమరిక చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ దగ్గరగా ఉన్న అమరిక కణ నిర్మాణం లోపల తోడ్పడదు. ఓకే, కణ నిర్మాణం లోపల తోడ్పడదు. ఇది దేని నిర్మాణం లోపల తోడ్పడుతుంది అంటే ఒక స్ఫటిక నిర్మాణం ఏర్పడడానికి. ఇప్పుడు చూడండి, బోర్డు ఎంత గట్టిగా ఉందో, చాక్ పీస్ ఎంత గట్టిగా ఉంటుందో, బెంచ్ డెస్క్ ఎంత గట్టిగా ఉంటుందో. ఎందుకు అంటే వీటి అమరిక దగ్గరగా ఉంది కాబట్టి ఇందులోపల జీవ పదార్థం అనేది లేదు. కాబట్టి దేని ఏర్పడుతుంది అంటే ఒక స్ఫటికం లాంటి గట్టి పదార్థాన్ని ఏర్పరుస్తున్నాయి. ఓకేనా, అది నిర్జీవులకు సజీవులకు మధ్య తేడా. అది నిర్జీవులైన ఇవి సజీవులు. ఎందుకు తేడా అంటే నిర్జీవుల లోపల ఏంటి అంటే వీటి అమరిక దగ్గరగా ఉంటుంది. సజీవుల లోపల కొంత గ్యాప్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్ దేంతో పూరించబడి ఉంటుంది అంటే జీవ పదార్థంతో పూరించబడి ఉంటుంది. కాబట్టి ఇందులోపల కణ అమరిక అనేది చూస్తాం. సజీవుల లోపల నిర్జీవుల లోపల కణ అమరిక అనేది చూడము. ఓకేనా, నెక్స్ట్ వచ్చేది సునిశ్చితత్వము. అంటే ఏంటంటే సునిశ్చితత్వం అంటే ఏంటి? ప్రతి జీవి లోపల జరిగే ప్రక్రియలకు కావచ్చు, బయట జరిగే ఆవరణ వ్యవస్థలో జరిగే ప్రక్రియలకు కావచ్చు రెస్పాండ్ అయి ఉంటుంది. కదలికలను చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన లోపల ఏంటిదంటే అనేక రకాల హార్మోన్లు అనేవి ఉత్పత్తి అవుతున్నాయి. మన లోపల శరీరం లోపల అనేక రకాల హార్మోన్లు అనేవి ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి అనేక చర్యలకు కారణమవుతూ ఉంటున్నాయి. అంటే ఆ చర్యలకు కారణమయ్యే వాటికి కూడా మనం రెస్పాండ్ అవుతుంటున్నాం. అవునా? అదేవిధంగా శరీరం బయట సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మి కావచ్చు, అదేవిధంగా చలి కావచ్చు, ఇంకేమన్నా మంట లోపల చేయబెట్టినప్పుడు కావచ్చు, ఆటోమేటిక్ గా మనం రెస్పాండ్ అవుతూ ఉంటున్నాం. ఓకే, అదేంటిది? శరీరం లోపల జరిగే ప్రక్రియలకు, శరీరం బయట జరిగే ప్రక్రియలకు మనం కదలికలను చూపిస్తున్నాము. దాన్ని ఏమంటున్నామంటే సునిశ్చితత్వము అంటున్నాం. నెక్స్ట్ పెరుగుదల అనేది ప్రతి జీవి లోపల, ప్రతి సజీవి లోపల చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా ఈ పెరుగుదల అనేది ప్రక్రియ. ఈ పెరుగుదల ఏం చేస్తుంది అంటే దాదాపు ప్రతి జీవి లోపల పెరుగుదల నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి జీవి లోపల నిరంతరంగా అంటే మొక్కల లోపల నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఇది కొనసాగే ప్రక్రియ. కానీ జంతువుల లోపల ఏమవుతుంది అంటే ఇది కొంత వయసు వరకు మాత్రమే జరుగుతుంది పెరుగుదల. ప్రతి జీవి లోపల పెరుగుదల అవసరం, కామన్ గా జరుగుతుంది పెరుగుదల అనేది. కానీ ఈ పెరుగుదల అనేది జంతువుల లోపల నిర్దిష్టమైన వయసు వరకు మాత్రమే జరుగుతుంది. కానీ మొక్కల లోపల నిరంతరం అవి బ్రతికి ఉన్నంత కాలం పెరుగుదల అనేది కనబడుతుంది లోపల, మొక్కల లోపల. ఓకేనా? ప్రత్యుత్పత్తి అంటే ఏంటిది? ఇక్కడ జీవులు ప్రత్యుత్పత్తి అనేది దేనికి ఎంచుకున్నాయి అంటే తన జనాభా వృద్ధి చెందడం లోపల, తన పాపులేషన్ పెరగడం లోపల ప్రత్యుత్పత్తి అనేది తోడ్పడుతుంది. ఇది ప్రతి జీవి లోపల ఏర్పడుతుంది. ఈ ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఏం ప్రత్యుత్పత్తి అది? లైంగిక ప్రత్యుత్పత్తి, अलैंगिक प्रत्युत्पत्ति। లైంగిక ప్రత్యుత్పత్తి అంటే స్త్రీ మరియు
పురుష సంయోగ బీజాల కలయికని ఏమంటున్నాం? లైంగిక ప్రత్యుత్పత్తి అంటున్నాం. స్త్రీ మరియు పురుష సంయోగ బీజాల కలయికని ఏమంటున్నాం? లైంగిక ప్రత్యుత్పత్తి అంటున్నాం. అదేవిధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఇక్కడ ఏంటిదంటే ఒక జీవి నుండి మాత్రమే ఇతర జీవులు ఉద్భవిస్తాయి. ఇక్కడ ఏంటిది అంటే స్త్రీ పురుష జీవుల కలయిక ఉండదు. ఎస్పెషల్లీ స్త్రీ పురుష బీజాల కలయిక ఉండదు అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల. ఓకే, తల్లి నుండి పిల్ల జీవులు ఏర్పడుతున్నాయి, తండ్రి ప్రమేయం అనేది ఉండదు అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల. ఓకే, అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల రకాలు ఏంటంటే ద్విధా విచ్ఛిత్తి, మొగ్గలు తొడగడం, అదేవిధంగా ఇంకేంటి ముక్కలవడం. ఓకేనా? అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల రకాలు ఏంటి అంటే ద్విధా విచ్ఛిత్తి, మొగ్గలు తొడగడం, ముక్కలవడము. ఫస్ట్ ద్విధా విచ్ఛిత్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తల్లి జీవి అనుకోండి. తల్లి జీవి ఏం చేస్తుంది అంటే రెండు పిల్ల జీవులుగా విడిపోతుంది. ద్వి అంటేని రెండు, తల్లి జీవి ముక్కలైపోయి రెండు పిల్ల జీవులుగా ఏర్పడుతుంది. దాన్ని ఏమంటున్నామంటే ద్విధా విచ్ఛిత్తి అంటున్నాము. అదేవిధంగా ఈ ద్విధా విచ్ఛిత్తి ఎందులో ఉపయోగిస్తాము అంటే యూగ్లినా మరియు పారామీషియం లోపల చూస్తాము. యూగ్లినా పారామీషియం వీటి లోపల చూస్తాము ద్విధా విచ్ఛిత్తి. అదేవిధంగా మొగ్గలు తొడగడం ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జీవి అనుకోండి. ఇక్కడ ఏంటిది ఈ ప్రాంతం అనేది తల్లి నుండి సెపరేట్ అయిపోతుంది. ఈ మొగ్గ అనేది తల్లి నుండి సెపరేట్ అయిపోయి ఇంకొక పిల్ల జీవిగా ఏర్పడుతుంది. దాన్ని ఏమంటున్నామంటే మొగ్గలు తొడగడం అంటున్నాము. ఇది ఎందులో ఉపయోగిస్తాము అంటే మొగ్గలు తొడగడం అనే ప్రక్రియను హైడ్రా. అదే విధంగా ఇంకేంటిదంటే ఈస్ట్ బ్యాక్టీరియా లోపల కూడా చూస్తాము. హైడ్రా మరియు ఈస్ట్ బ్యాక్టీరియా లోపల కూడా చూస్తూ ఉంటున్నాము. నెక్స్ట్ వన్ ఇదా ముక్కలవడము. ఇక్కడ ఏంటిది అంటే తల్లి జీవి ముక్కలైపోయి అనేక రకాల పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రక్రియ దేని లోపల చూస్తున్నాము మనం అంటే ముక్కలవడం అనే ప్రక్రియ. ముక్కలవడం అనే అలైంగిక ప్రత్యుత్పత్తి ఎందులో లోపల చూస్తున్నామంటే ప్లానేరియాకు చెందిన జీవుల లోపల చూస్తున్నాం. ప్లానేరియాకు చెందిన జీవుల లోపల ఈ ముక్కలవడం అనే ప్రక్రియను చూస్తూ ఉంటున్నాము. ఓకే, ఇక్కడ చూడండి మరోసారి జీవ ప్రపంచ వైవిధ్యం లోపల నిర్జీవులను సజీవులను గుర్తించడానికి గల కారణాలు ఏంటంటే కణ వ్యవస్థ వ్యవస్థీకరణలో సంక్లిష్టత, సునిశ్చితత్వము, పెరుగుదల, ప్రత్యుత్పత్తి, ఇంకా ఏంటి అంటే జీవక్రియ, సమతా స్థితి, మార్పు, వార్ధాక్యము, మరణము అనేటివి చూస్తాము. ఓకేనా? అదేవిధంగా ప్రత్యుత్పత్తి లోపల ఎన్ని రకాలు? లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటిది? స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వల్ల కలయికని ఏమంటారంటే లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటిదంటే ఇక్కడ ఒకే జీవి నుండి పిల్ల జీవులు ఏర్పడితే ఇక్కడ స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక అనేది జరగదు. ఇందులోపల అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల ఇవి ఎన్ని రకాలు అంటే ద్విధా విచ్ఛిత్తి, మొక్కలు తొడగడం, మొక్కలు అవ్వడం. ఓకే, మిగతా టాపిక్స్ గురించి రేపు తెలుసుకుందాము. ఓకే.